వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కుకట్పల్లి ఆల్వెన్ కాలనీ సాయి నగర్ ఈస్టులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఆలయ కమిటీ సభ్య అధ్యక్షుడు ఎన్ కపిల్ రాజ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి బాబా వారికి పంచామృతాలతో అభిషేకం గావించారు. షిరిడి నుంచి తెప్పించిన దండలతో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అనంతరం లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారికి దీప ధూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలియజేశారు. మధ్యాహ్నం 3000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలియజేస్తూ స్వామివారి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ వేడుకల్లో సురభి, రమేష్ రావు, సుబ్బారెడ్డి, కుమార్ సత్యవర్ధన్ రావు, సుధాకర్ రెడ్డి, భద్రచారి, ఆలయ ప్రధాన అర్చకులు, పవనాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अखिल नामदेस्य दिव्यानाम्ने चिरंजीविनः सह कुटुंबानां सह बान्धव्य जय बोलो साईनाथ महाराज की जय। ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. చెప్పండి. ఇది ఆల్విన్ కాలనీ సాయినగర్ సాయిబాబా గారి దేవాలయం అండి. ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠించి 29 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ యొక్క 29 సంవత్సరాల నుంచి కూడాను ఇక్కడ గురు పౌర్ణమి మహోత్సవము అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క ప్రత్యేక గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈ పౌర్ణమి ఉత్సవాన్ని జరుపుకున్నటకు షిరిడీ నుంచి ప్రత్యేకంగా బాబా గారికి వస్త్రాలు తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా 4 దండలు కూడా తెప్పించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారుగా ఈ యొక్క గురు పౌర్ణమి దినాన్ని పురస్కరించుకొని 4000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని బాబా గారిని ఈ యొక్క గురు పౌర్ణమికి ప్రత్యేకత అంటే గురువుని ఖచ్చితంగా దర్శించుకోవడమే కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కాలనీవాసులందరూ కూడా వచ్చి మన బాబా గారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని తీసుకొని ఖచ్చితంగా తినాలందే అందరం కూడాను అన్నప్రసాదము తీసుకొని బాబా గారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం.